హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆలూ చిప్స్ కన్నా బలవత్తమైనవి ఎన్నో రెట్లు పోషకాలు ఉన్న చిలకడ దుంపలతో చిప్స్ చేసి చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈవినింగ్ స్నాక్ తయారవుతుంది. ఎయిట్ కంటైనర్లో ఉంచితే 1 వీక్ దాకా క్రిస్పీగా ఉంటాయి. మరి వీటి కోసం ముందుగా ఒకే సైజులో ఉండి వంకర లేకుండా స్ట్రైట్ గా ఉండే దుంపలు తీసుకోవాలి. ఎరుపు తెలుపు దుంపలు రెండు చిప్స్ కోసం ఉపయోగించవచ్చు. ఎర్రవి కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి వేయించేటప్పుడు రంగు తొందరగా వచ్చేస్తుంది. ముందుగా దుంపలను బాగా కడిగి పెట్టుకోవాలి. పైన కింద కొనలు కట్ చేసుకుని చెక్కు తీసి నీళ్ళల్లో వేసుకోకపోతే నల్లబడతాయి. అందుకని నీళ్ళల్లో వేసుకోవాలి. స్లైసర్ తో స్లైస్ చేసుకునే ముందు తడినంతా పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఒక ఎండ్ స్లాంట్ గా కట్ చేసుకుంటే స్లైస్లన్నీ ఒకే రకంగా వస్తాయి. ఈ లోపు నూనెను వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన చిలకడ దుంప ముక్క పైకి పొంగుకుంటూ వస్తే సరిపోతుంది. ఎక్కువ వేడి పనికిరాదు. పొడిగా ఉన్న కోసిన ముక్కలను నెమ్మదిగా ఒక వైపు నుంచి వేసుకుంటే వేడి నూనె పైకి చిందదు. మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ని ఉంచి వాటిని నెమ్మదిగా వేగనివ్వాలి. 1-2 నిమిషాలు ఇలా నూనె బాగా బుడగలు వస్తూ ఉన్నప్పుడు కదపకుండా వేగనివ్వాలి. తరువాత మధ్య మధ్యలో వాటిని కదుపుతూ ఉంటే రెండు వైపులా సమంగా వేగుతాయి. చూడండి, ఇప్పుడు బుడగలు తగ్గి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా. వీటిని కాలని వైపుకి తిప్పి వేగనిచ్చి స్ట్రైనర్ తో తీసి ప్లేట్ లోకి వేసుకుని ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపితే క్రంచీ స్వీట్ పొటాటో ఫ్రైస్ రెడీ.